గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 2024 డిసెంబర్ 7వ తారీఖు రోజు ఈరోజు దీన్ని ప్రారంభించడం, ఇప్పటి వరకు వివిధ కోర్సుల్లో 1251 మందిని ట్రైనింగ్ చేసి ఇది బెస్ట్ సెంటర్గా ఉన్నది తెలంగాణలోనే. ఇంకా కూడా దీంట్లో ఉన్న మహిళలను కానీ ఇందులో జాయిన్ కానీ ఇందులో ఈరోజు స్వింగ్ మిషన్స్ అంటే కుట్టు మిషన్లు నేర్చుకున్న వారికి దాదాపు 116 మందికి వాళ్ళకి మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఎలక్ట్రీషియన్లో కానీ బ్యూటిషియన్గా కోర్సు చేసిన వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా నా పరంగా వాళ్ళకి లోన్లు ఇప్పించి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా మా ముఖ్యమంత్రి గారి మా స్లోగన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికెళ్ళి మా స్లోగన్ ఒకటే, మహిళా సంఘాలు ఆర్థికంగా బాగుండాలి, పురుషులతో సమానంగా ఎదగాలి, భర్తతో సమానంగా సంపాదన చేసుకొని దాంతో పిల్లల భవిష్యత్తు కూడా తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మహిళా సంఘాలు మధ్యలో 10 ఏళ్ళు సంఘాలు లేవు, వడ్డీ లేని రుణాలు లేవు. మళ్ళీ ఈరోజు మన ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మినిస్టర్స్ మేము అందరం కూర్చొని ఆలోచించి ఇవాళ కోట్ల రూపాయలు లోన్లు ఇస్తున్నాం. మన నల్గొండ పట్టణంలోనే మొన్ననే 4,90,00,000 వడ్డీ లేని రుణాల కింద వడ్డీలు కట్టడం జరిగింది. ఒక్కొక్క సంఘానికి 30,000 35,000 రావడం జరిగింది. ఇక ముందు కూడా సంఘాలకు చెప్తున్నాం, మీరందరూ కూడా సంఘం సభ్యుల్లో చేరండి. మహిళలందరూ కూడా ఎవ్వరు కూడా ఖాళీగా ఉండొద్దు. మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడండి. ఆ తర్వాత 50,000 ఒకసారి 1,00,000 ఈ విధంగా మీకు సెట్టింగ్ ద్వారా ట్రైనింగ్ చేయడం కాకుండా లోన్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అది కూడా వడ్డీ లేని రుణాలు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు చేరాలని. మొట్టమొదటిది ఇవాళ ప్రభుత్వ పరంగా కుట్టే బట్టలు హాస్టల్లో కానీ స్కూల్స్లో కానీ ఇచ్చే బట్టలు మొత్తం సంఘానికి వేయాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు 5 కోట్లతోని నల్గొండలో మెడికల్ కాలేజ్ దగ్గర ఇండియా ఇండికేటర్ దగ్గర 5 కోట్లతో పెట్రోల్ బంక్ కూడా మే 2nd వీక్లో ఓపెన్ చేస్తున్నాం. ఇంకా 2.5 మాసాల్లో పెట్రోల్ బంక్ ఓపెన్ చేసి అక్కడనే రెస్టారెంట్ కానీ సూపర్ బజార్ కానీ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మహిళల్ని కూడా పైకి తీసుకురావాలని మా లక్ష్యం. దానికి తోడు నిన్న జరిగిన మీరు చూసిన మూసీ అనేది నా ముఖ్యమంత్రి గారు ఆయన తెలంగాణ హైదరాబాద్లో ఎంతమంది బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువ 30 లక్షల మందిని నల్గొండ ప్రజలని ఇవాళ మొత్తం విషపు కూటములో బతుకుతుందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది. నల్గొండలో కింద ఫ్లోరైడ్, పైన హైదరాబాద్ డ్రైనేజ్. దీనికోసం ఫ్లోరైడ్ శుద్ధి మన మూసీ రీజనరేషన్ కార్యక్రమాన్ని చేపట్టి నిన్న 4 గంటలు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ పనులు కూడా మొదలవుతున్నాయి. దానికి 1,50,000 కోట్లని 2 లక్షల కోట్లని లేనిపోని బదనాలు చేసి 40 లక్షల మందిని చంపాలని చూసిన ప్రతిపక్షాలు. కానీ మా ముఖ్యమంత్రి గారు మేము చెప్పినాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో మూసీతోని మాకు చాలా ఇబ్బంది ఉన్నది, భూగర్భ జలాలన్నీ కూడా మారిపోతున్నాయి, ఒకవైపు ఫ్లోరైడ్ అని చెప్తే మొదటి దశలో 21 కిలోమీటర్లకు టెండర్లు కూడా 1 వీక్లో పిలవబోతున్నాం. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో మరొక 21 కిలోమీటర్లు. ఈ విధంగా మొత్తం ఒక 45,000 కోట్లకు కూడా ఖర్చు కానీ మూసీ క్లీనింగ్ ప్రాజెక్టు అడ్డుపడొద్దని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ తెలుసు నమామి గంగానికి మోడీ గారు 50,000 కోట్లు పెట్టుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత సబర్మతి చేసుకున్నాను అహ్మదాబాద్లో. నేను సబర్మతి ఆశ్రమం పోయి నీళ్ళు తాగిన, అది మురికి మూసీలాగా ఉంటుంది. ఆ నీళ్ళు తాగి చూస్తే అది స్వీట్ వాటర్ లాగా తయారైంది. అంటే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వదిలిపెట్టింది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యమునాని క్లీన్ చేస్తున్నాం. యమునా ఎంత ఉంటుందంటే అది మూసీ కంటే బెటర్, ఇంకా అంతకంటే వరస్ట్ అయినా మూసీని మాత్రం క్లీన్ చేయొద్దంట. పక్కకుండా 10,000 మందికి ఇల్లు పోతున్నాయి. అక్కడనే ఓపెన్ ప్లేస్ ఇల్లు కట్టిస్తా అంటే వాళ్ళకి ఆ ఇల్లు తీయొద్దంటారు ఆడికెళ్ళి. అందుకనే చెప్తున్నాం, మీరు నల్గొండ ప్రజల జోలిని ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలకు టీఆర్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరైనా కానీ మీరు మూసీ క్లీనింగ్ అనేది మాకు రావాలంటే మీరు నార్కట్పల్లి, నకరకల్లు, సూర్యాపేట దగ్గర పోయి చూడండి ఏ విధమైన పరిస్థితి ఉంటుందో. దాంతోపాటు డిండి ప్రాజెక్ట్ సంబంధించి దాని మీద ఇష్యూ జరుగుతుందని మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి ఎట్టి నల్గొండ జిల్లాకు గతంలో చెప్పిన విధంగా మా
పిలిచిన టెండర్లు వర్క్ స్టార్ట్ చేసి జిల్లాకు అన్యాయం చేయొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అది ఇతర మహబూబ్నగర్ డిస్టిక్తో మాకు పోటీ కాదు, కానీ వాళ్ళకు వేరే తిరిగా నెట్టెంపాటికి పైకి వెళ్ళి తెచ్చుకునే సోర్స్ ఉన్నది. కానీ మాకు సొరంగం పనులు మొదలు పెట్టించిన, సొరంగం పనులు మళ్ళా కూలిపోయినా మొదలు పెట్టించిన, అది వచ్చినా కానీ మాకు నిండికి సరిపోవు నీళ్లు. అందుకని దాన్ని కూడా పూర్తి చేస్తాను ప్రయత్నం చేస్తున్నాం.